అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. సుడు హెడ్లైన్స్. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో పెట్టుకున్నా సరేనట ఉరి. రేవంత్ రెడ్డి సార్కు తప్పదట రైతు బంధు మీది గురి. కేటీఆర్ సార్ కనిపెట్టిండట సీఎం సారు అసలేశము. రేవంత్ రెడ్డి సారు రెండోసారి చేస్తుండట మోసము. ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉన్నదట చాలా తేడా. రేవంత్ సారు సరిపోడట మోడీ సారు ఖాళీ ఎంటికెకు కూడా. అసలే పనికి రానోడట ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అందరి ముంగట మంచిగానే అనుకొచ్చిండు కోమటిరెడ్డి. ప్రతి నెలలో ఓ రోజు అటు ఇటు ఉంటాయి కదా 30 దినాలు. కరెంటు బిల్లులో 36 రోజులు చూసి పరిశాన్ అయిన జనాలు. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో ఉరిపెట్టుకున్నా సరే నా పంతం మాత్రం ఇడిచిపెట్టా అంటున్నాడు తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అగో మలి ముఖ్యమంత్రి చేయంగా మాజీ ముఖ్యమంత్రి సార్కు ఉరిపెట్టుకునేంత బాధ ఏమొచ్చిందంటారా? ఏమో మరి రేవంత్ రెడ్డి సార్ అయితే అంటున్నాడు. ఇనుండ్రి మీరే. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. అసెంబ్లీ ఎన్నికల ముంగట్నేమో గెలిచిన వెంటనే హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. గెలిచి 4 నెలలు గడుస్తున్నా గానీ హామీలు అమలు అవ్వడు మాత్రం లేదు. ఏదో పేరుకు 2-3 చేసినట్టు చేసిండ్రు. మేనిఫెస్టోలో పెట్టినాయని ఎప్పుడు అమలైతాయి. 15 ఆగస్టు లోపట అని చెప్పుడే ఉన్నది కానీ చేసింది లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తామంటారు కదా. ఈ 15 ఆగస్టు లోపల ఏం తారీఖు నాడు చేస్తారో కరెక్ట్ డేట్ ఒకటి చెప్పుండ్రి. ఏ కన్ఫ్యూజన్ ఉండదు అంటారు ఈ ముచ్చటి నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కొత్త కామాలుగా అనుకున్నాడట. తెలంగాణ ప్రజలను మోసం చేస్తానికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎత్తుకున్నాడట. రాష్ట్రాన్ని ఏలుతున్నాడట సీఎంగా. మేం పాలకులం కాదు ప్రజలకు సేవకులమని ముఖ్యమంత్రి అయిన తొలతల ఇమానందిన్న రేవంత్ రెడ్డి సారేనా ఇట్లా చేస్తున్నది అంటే అవుననే అంటుండు కేసీఆర్ సార్ పుత్రరత్నం కేటీఆర్ సారు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినాడు. పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ 2. ఏది పార్ట్ 2? ఆగస్టు 15 ఎత్తురాట. రైతు బందే చక్కగా ఏనోడు, రైతు బందే ఏనికి ఆపసోపాలు పడ్డోడు 40,000 కోట్ల రుణమాఫీ 15 ఆగస్టు నాడు చేస్తాడంటే నమ్మనికి మనమేమని పిచ్చోళ్ళమా? ఇన్నారా? రోబో 1 రోబో 2 అని 2 వర్షన్లు వచ్చినట్టు 2 నాలుకేళ్లతో కూడా రేవంత్ రెడ్డి సారు మాట్లాడుతున్నాడు అన్నట్టే అనుకోచ్చుండు. అయ్యా కేటీఆర్ గారు ప్రతిపక్షంలకు రాగానే మోసము దగా కుట్రలు యాదికొస్తున్నాయా సారు? తెలంగాణ ఉద్యమం టైంలో దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పింది ఎవరు? మీ నాయన కాదా? తల నరుక్కుంట గాని ఇచ్చిన మాట తప్ప అని అన్నది మీ గులాబీ బాస్ కాదా? మరి తెలంగాణకు బాపు అని కొందరు చెప్పుకునే మీ బాపు దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చేయకుండా ఆయన్నే సీఎం అయిన దాన్ని ఏమంటారు సారు? మోసం అనరా? ఏమో సారు మీకే తెలవాలి అంటురు. ఎంపీ ఎన్నికల్లో ఎటు ఓట్లేయాలనో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్న జనం. ప్రజలే పాలకులు, లీడర్లు, నాయకులు, కథానాయకులు, అధినాయకులు అంటుండు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ప్రజలే పాలకులు, నాయకులు, అధినాయకులు అయితే మరి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎందుకంటారా? ఏమన్నా అనుకోండి కానీ ముఖ్యమంత్రి సార్ అయితే ఇట్లా అన్నాడు. తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే. మీరే గ్రామాలలో నాయకులై కథానాయకులై ఇంటింటికి తిరిగే 33,000 మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించిన. సర్టిఫికెట్ తీసుకోనిక కూడా నేను ఇక్కడికి రాలే. అప్పుడు ఒక్కపారే వచ్చినా అనబడితివి. ఇప్పుడేమైంది సారు? మొత్తం ముచ్చట చెప్పు. కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే 5 సార్లు వచ్చిన మీ దగ్గరికి. ఎందుకు ఇవాళ 5 సార్లు ఇప్పటికే నేను వచ్చినంటే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు ఓర్పాటు వచ్చింది, ఓడగొడతారని భయం పట్టుకున్నదా ఎట్లా సారు? అయినా ప్రజలే పాలకులు అంటురు. మీరు కూడా ముఖ్యమంత్రి అయిన తొలతల పాలకులం కాదు సేవకులం అన్నట్టు గుర్తు. ప్రజలే పాలకులైనప్పుడు మీరు సేవకులైనప్పుడు పాలకులైన ప్రజలకే పాలన పగ్గాలు అప్పచెప్పాలే కదా సారు? మీరు రాజ్యమేలుడేంది? వాళ్ళు చెప్పినట్టు మీరు ఈనాలే గాని మీరు చెప్పినట్టు వాళ్ళు ఈనుడేంది? అయినా ఇట్లా మస్తు మంది లీడర్లు చెప్పిర్రు. ఎవరు పాలకులు ఎవరు నాయకులు ప్రజలకు మా తెలుసు. మీకు తెలియంది కాదు యాద్ చేస్తున్నాం అంతే అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. మోడీ సార్కు ఎన్నుల వణుకు పుట్టి గద వణికిపోతున్నాడని రేవంత్ రెడ్డి సారు అన్నాడట కదా. అగో మా బడేబాయి పెద్దన్న అని పిలుచుకునే తెలంగాణ మలి ముఖ్యమంత్రి సారేనా అట్లా అన్నది అంటే అన్నాడని అదే మాటను తీసుకుపోయి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సారు చెవులేస్తే ఇట్లా అనుకోవచ్చుండు. నువ్వేమన్నా చూసి వచ్చిండట
ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రుకతో కూడా సమానం కాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన మీకు 2 ఆకులు ఎక్కువ చదివిన అంతకంటే మంచిగా మాట్లాడతాను. ఈయన కెడ కనబడదన్న మోడీ వెన్నుల వనుకు ఇన్నారు కదా ఇట్లా అనుకొచ్చుండు. ఇంకా ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి మోడీని అనేంత మోతవారి ఏం కాదు, సీఎం సారు ఎసొంటోడంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టు ఉంటాడు. మోడీ కేడీ ఈడీ బోడీ అని తిట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గది ఏమైంది? బీఆర్ఎస్ బిస్తర్ చదువుకునే కాడికి వచ్చే ఊగి ఊగి ఉయ్యాల ఏడికి రావాలనో గాడికే వస్తుందన్న తరికలు అనుకొచ్చుండు. మరి క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే బీజేపీ పార్టీలున్నోళ్ళు అవతలి పార్టీలలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లను రేవంత్ రెడ్డి సారు మోడీ సార్ను అరుచుకున్నట్టు వాళ్ళు కూడా అరుచుకోరా అంటే ఏమో దేశం కోసం ధర్మం కోసం కొట్లాడతామనే కమలయ్యలకే తెలియాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు అసలే పనికిరా అనోడట. ప్రజల పచ్చి పులుసు కంటే కడుపలసన అన్నట్టే ఆయన గురించి చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నాడు సిరిమల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. తెల్లారు లేస్తే తెలంగాణ సర్కారు మీద పొద్దుపోయి దేశం కోసము ధర్మం కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పి ఏలేటి సారు గురించి కోమటిరెడ్డి సారు నిజంగానే అన్నాడా అంటే ఇనుండ్రి మీరే. వాడు మాట్లాడతాడు పనికిరానోడు ఇంకోడు ఉన్నాడు బీజేపీ మహేశ్వర్ రెడ్డి అని. వాళ్ళు ఫ్లోర్ లీడర్ అంటే ప్రజల సమస్యల మీద బీజేపీని గెలిపని చెప్పాలి. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిన 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన. పనికిరానోడు అనడైతే అన్నాడు, కానీ పనికిరానోడైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2014లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఎట్లా అయ్యిండు, 2021లో ఏఐసిసి మెయిన్ ప్రోగ్రాంలు చూసుకునేందుకు పెబ్బగా ఎట్లున్నాడు, 2022లో తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఎట్లా ఎన్నికయ్యిండు, ఇవన్నీ కూడా చేయిపాటిలో ఉన్న కోమటిరెడ్డి సార్కు తెలివయా అంటే ఎందుకు తెలివయి మా తెలుసు, వాళ్ళ పార్టీలు ఉన్నప్పుడు కూడా పనికిరానోడు అని కూడా ఎందుకు అనకపాయే. పార్టీలు మారితే రాజకీయం లీడర్ల మాటలు కూడా మారతాయి. ఇవన్నీ కోమటిరెడ్డి పెద్దిరెడ్డి అసొంటి లీడర్లకు తెలివంది కాదు గాని అనాలని అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అనపశేన్ల ఓడగొట్టుకొని కందిశేన్ల ఎంకులాడుకున్నట్టు తెలంగాణలో కారు పార్టీ పరిస్థితి ఉంటే అధికారంలోకి మేమే వస్తామని చల్లా వెంకటరామిరెడ్డి సారు పగటి కలలుగా అంటున్నట్టు ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా ఏలుబడేలకు వచ్చేది మేమే అని సారు అంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నాడో ఇంకా ఏమన్నాడో ఇనుండ్రి మీరే. అన్ని అధికారం రాలే తప్పకుండా అధికారం కాకుండా అనుకునే దానికన్నా టీఆర్ఎస్ పార్టీకి అధికారం ముందే వస్తుంది. ఈరోజు నేను చెప్పినా అని మీరు రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకోమని కూడా అంటున్నాడంటే పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టుకొని తయారు పెట్టుకోండి అన్న తరీకలా చెప్తున్నాడు అన్నట్టు. మరి ఇంత నమ్మకంగా చెప్పే ఈ ఎమ్మెల్సీ రాజకీయ చరిత్ర ఎట్లుండేది అంటే జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు సర్పంచ్గా మొదలైన ఈయన రాజకీయ ప్రస్థానం ఆలంపూర్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అటెనక సిక్కి కాంగ్రెస్ తీర్థం కడపార దాగిండు. అటెనక సిక్కి ఏమనిపించిందో గానీ కాంగ్రెస్ కండువాను మెడలకెళ్లి తీసి అవతల వారేసి వైఎస్ఆర్ పార్టీలో చేరిండు. ఆ పార్టీతోని కూడా ఫాయిదా లేదు అనుకున్నాడో ఏమో. ఓ దిక్కు ప్రత్యక్ష రాజకీయాలకు అంటీ ముట్టనట్టు దూరం ఉండుకుంటేనే 2022లో డిసెంబర్ 9 తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీలో షరీకయ్యిండు. 2023లో తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యేల కోటాల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యిండు. ఇది షెల్లా గారి చరిత్ర. ఇన్ని రాజకీయ పార్టీలు తిరిగినా ఈయననే ఇట్లా చెప్తున్నాడంటే ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అలిగిండట. అగో ఎప్పుడు కోపతాపాలు లేకుండా కూల్గా ఉండే పొన్నమన్నకు ఏమైంది, ఎందుకు కలిగిండు అంటారా ఏమో కానీ ముఖమంతా చిన్నగా చేసుకొని మీటింగు మధ్యలోకెళ్ళి వెళ్ళిపోయిండట. అగో ఫుల్ జోషిగా ఉండే మంత్రి సారు గట్ల నారాజయ్యి నడమలకెళ్ళి ఎందుకు పోయిండో అరుచుకుందా పారే. మంత్రి సార్ ఇట్లా మీడియా సమావేశం పెట్టిండట. మరి పత్రికా విలేకరులు కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రశ్నలు అడిగి ఏం పరిశాన్ కూడా చేయలేదు. అదేందో గానీ కొంచెం అంత సేపు చూసి ఇగో వాళ్ళు కూర్చొని నేనేం చేయాలని అనుకుంటా వెళ్ళిపోయిండట. కానీ గమనించిర్రా ఎప్పుడు నిండుగా నిమ్మలంగా సల్లకుండ లెక్క సల్లగుండి మంచిగా కనిపించే పొన్నం ప్రభాకర్ అన్న ముఖం మార్చుకున్నట్టే కనిపిస్తున్నది. ఇట్లా వెళ్ళిపోయేసరికి అందరికీ ఏం అర్థం కాలేదట. కాంగ్రెస్ పార్టీలో లోపల కయ్యాలు మోపైన ఎట్లా అని గుసగుసలు పెట్టుకుంటున్నారట. పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఎటన్నా పోతే ఎక్కువ మంది కూడా వెనకపోతలేరని అంటురు. అసలు చేయిపాటిలో ఏం నడుస్తుందో అర్థమైతలేదు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ కార్యకర్తలు తాకతుకు మించి దండాడి కష్టపడితే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏం తక్కువ 10 నుంచి 12 సీట్లు వచ్చుడు ఖాయమట. అగో ఒక్క సీటు వస్తే ఎక్కువ అని అధికార పార్టీ మంత్రులు చెవులు వలిగేటట్టు ఒరుతుంటే నువ్వేందే బాలన్నా ఇన్ని సీట్లు వస్తాయి అంటున్నావు అంటారా? ఎవరన్నారో మీరే నుండి. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వరంగల్ ఈస్ట్లో దయచేసి మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కనుక గట్టిగా కష్టపడితే మన పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 10-12 సీట్లు కనుక మీరందరూ కలిసి సంపాదించగలిగితే 1 సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు
తప్పకుండా వస్తుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. 10-12 సీట్లు వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ముఖ్యమంత్రి ఎట్లయితాడు? మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి సారు మంచిగానే ఉండే, రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఒడిచిపోయాయి. మరి కేటీఆర్ సారు ఏమన్నా కొత్త కానూన్ కడుతుండా అంటే అది కేటీఆర్ సార్కే తెలియాలి. ఇదే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికలప్పుడు ఏమనరి సారు కారు 16 అని డబ్బా కొట్టుకుంటే ఏమైంది? మళ్ళా ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికల్లో 8-10 సీట్లు అంటే సగానికి సగమే గెలుస్తారా అంటే సగం మంది జనం మిమ్మల్ని నమ్ముతలేరని మీకు కూడా అర్థమైందా? ఏమో ఈ నడమ కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు అసలు సిసలైన నిజాలు మాట్లాడుతున్నట్టే అనిపిస్తున్నది అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. నెలకు 28, 29, 30, 31 రోజులు ఉంటాయి కానీ కరెంట్ ఆఫీసర్లకు మాత్రం 36 దినాలు ఉంటాయట. అగో భూమండలంలో ఎవరికైనా ఉండేది నెలకు 30 రోజులైనా అసలుది వాళ్లకు 36 రోజులు ఎట్లా ఉంటాయి అంటే కరెంటు వాళ్ళకు కన్ను లేవా లేకుంటే బిల్లులు కట్టేటోళ్ళను కన్ఫ్యూజ్ చేస్తురా? ఏది అరుచుకుందాం పారి. అగో చూసినరా కరెంటు బిల్లు కలెక్టర్ మీటర్ రీడింగ్ కొట్టించిన స్లిప్ను ఆడ ఎన్ని రోజులు ఉన్నాయో పారి మంచిగా చూడండి. మా వీడియో ఎడిటర్ సాయి చూపెడతాడు. సాయి మంచిగా జూమ్ చేసి చూపెట్టు, అందరికీ కనబడతాడు. చూపెట్టు మంచిగా. చూసినరా కనిపించిందా? మరి ఇట్లా ఎవరినో ఆగం చేద్దాం అనుకుంటుర్రో ఈ కరెంట్ ఆఫీసర్లు. సర్కారుకు ఆమ్దాని దేనికి బాగానే తిప్పలు పడుతున్నట్టున్నారు కదా. ఇక ఇట్లున్నది తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి ఏలువడిల కరెంట్ డిపార్ట్మెంట్ వల్ల పనితనము. ఇదే ఆఫీసర్లు కరెంట్ మీటర్ కోసమో ఉచిత కరెంట్ కోసమో ప్రజలు దరఖాస్తులు పెట్టుకుంటే ఆ అప్లికేషన్ల పేరు తప్పు ఊరు తప్పు పడితే ఒక్కడికి 4 మాటలు తిప్పించుకొని ముప్పు తిప్పలు పెడతారు. కానీ వీళ్ళు మాత్రం ఇట్లా చేస్తున్నారట. ఓ కరెంట్ మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు చూసిరా మన విద్యుత్ శాఖల పనిచేస్తున్న వాళ్ళ పనితనం ఎట్లున్నదో. ఈ పొరపాటు చేసిన వాళ్ళకు పనిష్మెంట్ ఏమన్నా ఇచ్చేది ఉన్నదా? మా ఇందిరమ్మ రాజ్యంలో ఇట్లనే ఉద్యోగులు తప్పులు చేస్తారని ఇడిచిపెడతారా? ఏమో మీరే డిసైడ్ చేసుకొని సారు అంటారు ఈ ముచ్చటినోళ్ళు. రాష్ట్రంలో ఉన్న తాజా మాజీ సర్పంచులు ఉప సర్పంచులు అందరూ కలిసి కమలం పువ్వు గెలుపు కోసం తాకతుకు మించి దండలాడుతున్నారట. అగో మన సర్పంచ్ ఎన్నికలు కాకనే పాయే, ఊర్లలో కొత్త సర్పంచులు కొలువు తీరకనే పోయిరి. తాజాలు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు ఏం కథ అంటారా? తాజాగా చెప్పిన బండిసారు మాటలంటే తెలుస్తుంది. అంటే గతంలో నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేవలం ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి మాకు ఓటేస్తేనే గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు గ్రామ ప్రజలతో ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో గెలిచి గ్రామ పంచాయతీకి నయా పైసా ఇవ్వకుండా మోసం చేసిన విషయాన్ని ఇవాళ గ్రామాల ప్రజలు ఇవాళ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా గుర్తించిన గ్రామ సర్పంచ్లే అందుకే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇన్నరా కారు పార్టీ ఏలువడల సర్పంచులను ముప్పు తిప్పలు పెట్టి 30 షేర్ల నీళ్లు దాయిపిచ్చిండట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. కారు పార్టీని ఏలువడిలకు దేవాలని చెప్పి బంగారి తెలంగాణ కోసం సర్పంచులు వాళ్ళ పెండ్లాల మెడల పుస్తెల తాళ్ల కానుంచి సొమ్ములు గిమ్ముల దాకా అన్ని తాకట్టు పెట్టి గ్రామ ప్రథమ పౌరులు అయి ఊర్లను ఎక్కదీపాలోలే ఎలిగిస్తామని కేసీఆర్ సారుకు చెప్తే ఆయనతో ఉత్త చేతులు చూపెట్టిండట అందరికి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపియాలని మాజీ తాజా సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కలిసి తాకతుకు మించి సాటుకు తాండ్లాడుతున్నారట. మరి తాజా మాజీ అన్నాడు. ఆ ముచ్చట ఏంది అంటే 10 ఏళ్లలో 2 మాటల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉన్నారు కదా. మొదలు 5 ఏళ్లప్పుడు గెలిచిన వాళ్ళు మాజీలు, తర్వాత 5 ఏళ్లకు గెలిచిన వాళ్ళు తాజాలు అని అర్థం వచ్చేటట్టు అనుకొచ్చిండట బండి సంజయ్ సారు. కొండగట్టు హనుమాన్ల గుడికాడికి ఉష్కె పోస్తే రానంత మంది వచ్చిరట. జనంతోని గట్టు మొత్తము ఎర్రసీమ కూడా దూరనంత సందు లేకుండా అయ్యిందట. మొదటి హనుమాన్ జయంతి పండుగ అయ్యేసరికి భక్తులు కూడా బాగానే మంది వచ్చిరట. మరి గుడికాడ సౌలతులన్నీ చక్కగానే చేసిర్రా. భక్తులకు ఏమన్నా అవస్థలు అవుతున్నాయా తెలవాలంటే మనం కూడా కొండగట్ట దాకా పోవాల్సిందే. పోదాం పారి, ఆలస్యం ఎందుకు? జై హనుమాన్. వారెవ్వ మొత్తం లైన్ల నిండా వానర సైన్యం లెక్కనే ఉన్నారు కదా. భక్తులు భక్తి శ్రద్ధలతోని మబ్బుల నుంచే గుట్టకు వస్తూనే ఉన్నారట. కొందరు హనుమాన్ మాలలు చేసిన సాములు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా అని భజనలు చేసుకుంటా డ్యాన్సులు ఆడుకుంటా భక్తిని సాటుకున్నారట. కొన్ని జాగాల్లో మొదలే హనుమాన్ మాలలు చేసిన భక్తులు మాల విరమణ కూడా చేసిర్రు. కొండ మీదకి వచ్చే సాములు భజనలు చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా వచ్చి స్వామివారిని మొక్కుకున్నారట. అయ్యా అంజన్న మా పాడి పంటలు పిల్లాజలను మంచిగా కాపాడు, నీ కొండంత బలంలో మాకు కొంత ఇచ్చి ఏ రోగాలు నొప్పులు రాకుండా మంచిగా చూసుకో, మల్లా తేపకు కూడా వచ్చి నీకు మొక్కులు అప్పజెప్పుకుంటామని ఇట్లా అందరూ వాళ్ళ మనసులున్న కోరికలను స్వామి ముంగడ పెట్టి దండాలు పెట్టుకున్నారట. ఇక అంజన్న జయంతి అని అన్ని దగ్గరలో కూడా శోభాయాత్రలు హనుమాన్ల పూజలు బాగానే చేసిర్రు.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీఎం సార్ గురించి పెట్టిన మీటింగ్ను ప్రజలు కానగూడగా అంతలేరట. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ సభ అంటే ముంగట కుర్చీలల్లో ముఖ్య అతిథులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు ఇట్లా అందరితోని కంటి చూపు కనబడ్డంత మేర పబ్లిక్తోనే నిండిపోతుంది. అసోటిది ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయట. మీరే చూడండి, కుర్చీలకు పబ్లిక్ను పంపిరని నేతలు ఎంత బాధపడుతుర్రో. కూర్చున్న దగ్గర ఆ బార్కేడ్స్ ఓపెన్ చేయండి. అక్కడ మూలన ఉన్న ఈశాన్య మూలన ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కు నా స్పెషల్ రిక్వెస్ట్ ఏమిటంటే అక్కడ బార్కేడ్స్ లోపలికి ఓపెన్ చేస్తే ఆ ఖాళీ కుర్చీలన్నీ కూడా నిండుతాయి. దయచేసి ఓపెన్ చేయండి. ఇన్నారా అయ్యా, పోలీసులు బారికేడ్లు కొంచెం తీస్తే వేసిన కుర్చీలల్లో పబ్లిక్ కూర్చుంటారు, లేకుంటే అన్ని ఉత్త కుర్చీలే కనిపిస్తున్నాయి అట. ఇప్పటికే గాంధీ భవన్ మీద గద్దల బరువు ఎక్కువయ్యి కాంగ్రెస్ పార్టీ పతార పోయి గంగల కలిసేటట్టే ఉన్నది. ఇప్పుడు ఇట్లా మీటింగ్ కాడికి కూడా మంది రాకుంటే, పబ్లిక్ లేకుంటే ప్రతిపక్షం పార్టీ వాళ్ళకు పండగనే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఇలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లనే అసలు ఇట్లనే ఆదరించరు. ఇంకా ముచ్చట్లు తెస్తూనే ఉంటా, మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండము, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి అన్ని.